నిత్యం బిజీగా ఉండే రాజకీయ నేతలు సంక్రాంతి వేడుకల్లో పాల్గొంటున్నారు. అమలాపురంలో ఏర్పాటు చేసిన సంబరాల్లో పాల్గొన్న మంత్రి వాసంశెట్టి సుభాష్ సందడి చేశారు. 5 సంవత్సరాల వైసీపీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చాక సంతోషంగా ఉన్నారని మంత్రి చెప్పారు. సాంప్రదాయంగా జరిగే ఆటల పోటీల్లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్న మంత్రి వాసంశెట్టి సుభాష్తో మా ప్రతినిధి శివశంకర్ ఫేస్ టు ఫేస్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ముందుగానే మొదలయ్యాయి. ప్రస్తుతం అయితే మంత్రి సుభాష్ కూడా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మంత్రి మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సుభాష్ గారు చెప్పండి, అసలు ముందుగానే సంక్రాంతి సంబరాలు మన కోనసీమ జిల్లాలో మొదలైపోయాయి. అసలు ఎలా ఉంది కొత్త సంవత్సరంలో కొత్త సంక్రాంతి ఎలా అనిపిస్తుంది? ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ సంస్కృతి సంప్రదాయాలు అనేవి నేటి తరానికి కూడా తెలియాలి అంటే ఇలాంటి పోటీలు నిర్వహించాలి. ముగ్గుల పోటీ కానీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ ముగ్గులు కూడా చుక్కల ముగ్గులు కూడా ఇట్లా గతం నుంచి కూడా మన సంస్కృతి కానీ ఏమైనా ఉందంటే ముగ్గులు వేసేటప్పుడు చుక్కల ముగ్గు వేసేవారు. సో ప్రత్యేకించి ఇక్కడ చుక్కల ముగ్గులు వేయాలని ఈ పోటీలు నిర్వహించిన దొంగసీను అండ్ ఫ్రెండ్స్, ముఖ్యంగా ఈ రోళ్లపాలెం కామనగూరు పంచాయతీ రోళ్లపాలెం శివాలయం రోడ్లో మరి నిర్వహిస్తున్న పోటీలు సుమారు 50 మంది మహిళలు రావటం, ఉత్సాహంగా పాల్గొనడం. అదేవిధంగా ఇక్కడ మన సంస్కృతి ఈ ప్రభ కానీ ఎడ్ల బండి కానీ ఇవన్నీ కూడా ఈ పాతరం ఇళ్ళు కానీ ఇవన్నీ కూడా మన తెలుగుదనాన్ని ఉట్టిపడేలా మన సంస్కృతిలు అన్ని మన పాతరం ఏమైతే ఎడ్ల బండి ఉన్నాయో ఇప్పుడు నేటి తరానికి పరిచయం చేయాలని ఇవన్నీ ప్రభలో అంతరించిపోతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా ఈ యొక్క భావితరాలకి అర్థమయ్యేలా అక్కడ మన సంక్రాంతి ఈ యొక్క ఉట్టిపడేలా సంబరాలు ఇవన్నీ జరిపిస్తూ ఉన్నారు. అలాగే ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత రావులపాలెంలో ఈరోజు చూశారు పడవల పోటీలు, అలాగే మొన్న రాజమండ్రిలో ఎడ్ల బండ్ల పోటీలు పెట్టడం జరిగింది. అలాగే కోడి పందాలు ముఖ్యంగా కత్తులు పెట్టుకుని చేసే సంస్కృతిని వేడనాడాలని మన ఎన్డీఏ కూటమి రకరకాల పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. అలాగే రామచంద్రపురం నియోజకవర్గంలో రేపటి నుంచి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఏదేమన్నప్పటికీ మన సంస్కృతి గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఆ ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయే పరిస్థితి. మళ్ళీ అలాంటి ఉమ్మడి కుటుంబాలు మళ్ళీ మనం చూడాలి అనుకుంటే ఈ సంక్రాంతిలోనే చూస్తాం. ఎందుకంటే నగరాల్లో ఎవరు ఉండకుండా కంప్లీట్గా ఈసారి సంక్రాంతికి ఒక విశిష్టత ఉంది. 2 రోజుల ముందే 10, 11 సెకండ్ సాటర్డే సండే అవటం వల్ల శుక్రవారం నైటే బంధువులందరూ కూడా ఇక్కడ చేరటం, ఉమ్మడి కుటుంబాలను మళ్ళీ చూడాలంటే సంక్రాంతి రావాలి. కాబట్టి ఈ పల్లెటూరులో ఉమ్మడి కుటుంబాలతో పిల్లా పాపలతో సంతోషంగా జరుపుకునే ఈ పండగ మరి ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఏదైతే ఆర్థికంగా ఆంధ్ర రాష్ట్రం గత 5 ఏళ్ళు కుంటుపడిందో మరి దాన్ని మరి సరిదిద్దుతూ వెంటిలేటర్ మీద ఉన్న ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళని ఈ రాష్ట్రాన్ని మరి బయటికి తీసుకొచ్చి ఊపిరి తీసుకునే విధంగా చేశారు. అలాగే గుంతలు లేని రోడ్లు కూడా వేయటం జరిగింది. ప్రత్యేకించి ఈ సంక్రాంతి ఏదైతే నగరాల్లోంచి వస్తున్నారో వాళ్ళందరికీ ఇబ్బంది కలగకూడదని రోడ్లు వేయడం జరిగింది. హుటాహుటిన ఎక్కడ రోడ్లు వేయకపోయినా సరే అశ్రద్ధ వహించినా ఊరుకోనని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రోజున రోడ్లలో ప్రశాంతమైన వాతావరణంలో అన్ని రోడ్లు సర్దుకున్నాయి. ఆ ప్రశాంతమైన వాతావరణంలో మహిళలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఈ సంక్రాంతి సంబరాలు జరుపుకుంటారు. ఇది టోటల్గా చూసుకున్నట్లయితే మంత్రి సుభాష్ చెప్తున్న పరిస్థితి. మన సాంప్రదాయం సంస్కృతిని మర్చిపోకుండా గతంలో ఉండే విధంగానే ఎడ్ల బళ్ళ కల్చర్ కానీ ఇదే విధంగా చూసుకున్నట్లయితే పూరిళ్ళలో ఎలాంటి కల్చర్ ఉండేదో ఆ పూరిళ్ళను కూడా ఇక్కడ ఏదైతే సెట్ వేసారో ఆ సెట్ ప్రకారం ఇలా ఉండేవి. మన ఇల్లులు ఇలా గుమ్మం ముందు ఒక తులసి మొక్క కానీ అదేవిధంగా చూసుకున్నట్లయితే కోడి పుంజులు ఇలా కలకల్లాడుతూ మన పూరిళ్ళు ఉండేవంటూ కూడా చెప్తున్నారు. ముగ్గుల పోటీలు కూడా మర్చిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముగ్గులు కూడా అందరూ వేసే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహించాం. అలాగే విధంగా చూసుకున్నట్టయితే ప్రభలు, కోనసీమ అంటేనే ప్రభల తీర్థం అనేది ప్రసిద్ధిగాంచింది. అలాంటి ప్రభలను కూడా ఏర్పాటు చేసి ఈ ప్రభలను యొక్క ప్రాముఖ్యతను కూడా యువతరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందంటూ కూడా మంత్రి చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూడొచ్చు, ఏదైతే ముగ్గుల పోటీకి సంబంధించిన సెట్ను కూడా చాలా కలర్ఫుల్గా డెకరేట్ చేశారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇటు పక్కన ధాన్యానికి సంబంధించి సంక్రాంతి అంటేనే రైతుకి
ధాన్యం ఇంటికి వస్తుంది, రైతుకి ధాన్యం ఇంటికి వస్తుంది, ఆ పంటని ఇంటికి వచ్చే ఇదైతే ఎద్దుల బళ్ళను కూడా కనుమరుగవుతున్నాయి. కాబట్టి వాటిని కూడా ఎంతో కలర్ఫుల్గా ఇక్కడ పెయింట్ చేసి కూడా ఇక్కడ ఉంచారు. ఇవన్నీ కూడా చూసి భావితరాలకి సంబంధించిన వారందరూ కూడా నేర్చుకోవాలని చెప్పి ధాన్యం బస్తాలని డైరెక్ట్గా ఉంచి ఏదైతే ఈ ఎడ్ల బండ్లు ఉన్నాయో ఎడ్ల బండ్లలో ధాన్యం బస్తాలను తీసుకుని వచ్చేవారు గతంలో రైతులంతా కూడా. ఎడ్ల బండిని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంచారో. ప్రతి సంక్రాంతికి ఇలాగా రంగురంగులుగా కలర్ఫుల్గా ఉంచుతారు. ఎందుకంటే సంక్రాంతి ఎంతో రైతులకి సంబరమైన పండుగ కాబట్టి ఇలాంటి ఒక ఏదైతే ఈ డిస్ప్లే పెట్టడం వల్ల మనం కల్చర్ని మనం మర్చిపోకుండా ఉండాలి. అదేవిధంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు అంతా కూడా ప్రపంచం మారిపోయింది, ఫాస్ట్ అయిపోయింది. అందరూ పట్టణాల్లో నివసిస్తున్నారు కాబట్టి ఉమ్మడి కుటుంబాలు కనుమరుగైపోతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు తిరిగి మనం చూడాలంటే ఈ సంక్రాంతికి ముందు 2 రోజులు కూడా పబ్లిక్ హాలిడేస్ రావడం కూడా కలిసి వచ్చింది. కాబట్టి ముందుగానే సంక్రాంతి జరుపుకున్నాం. కెమెరామన్ రవితో శంకర్.